కర్ణాటక రాజకీయం మళ్లీ వేడెక్కింది. 2.5 ఏళ్లుగా సీఎంగా సిద్ధరామయ్య, మిగిలిన 2.5 ఏళ్లు డీకే శివకుమార్ సీఎంగా ఉండాలనే ఒప్పందంపై 2023లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ ఇప్పుడు కుర్చీ నుంచి దిగేందుకు సిద్ధరామయ్య ఇష్టపడడం లేదు. మరోవైపు డీకే శివకుమార్ పట్టుబట్టుతుండటంతో రాహుల్ గాంధీ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నవంబర్ 20 నాటికి సిద్ధరామయ్య నేతృత్వంలోని సర్కార్కు 2.5 ఏళ్లు నిండాయి. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మద్దతుదారులు ఒక్కొక్కరుగా ఢిల్లీకి వెళ్లి వస్తూ రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. ప్రస్తుతం 136 మంది ఎమ్మెల్యేల్లో అత్యధికులు తనకు మద్దతుగా ఉన్నారని సిద్ధరామయ్య విశ్వసిస్తున్నారు. అధికార పంపిణీ జరగాల్సి వస్తే ఎమ్మెల్యేల అభిప్రాయమే కీలకమని ప్రకటించి డీకే శిబిరంలో అలజడి రేపుతున్నారు. సీఎం కుర్చీ కోసం ఎదురు చూస్తున్న డీకే శివకుమార్ కూడా వెనక్కి తగ్గడం లేదు. తన మద్దతుదారులతో పావులు కదుపుతున్నారు. పార్టీ కోసం ఎంతో శ్రమించిన డీకే ముఖ్యమంత్రి పదవికి అర్హుడని మంత్రుల్లో కొందరు ఇటీవల వ్యాఖ్యానించి మద్దతు తెలిపారు.